కప్ లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. కానీ అందరికీ మెగా ఈవెంట్లో ఆడే అవకాశం దొరకదు. అయితే అవకాశం దొరికినప్పుడు చెలరేగిపోతే అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. వైట్ బాల్ ఫార్మాట్ లో ఒకప్పుడు యువరాజ్ సింగ్ తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. టీమిండియా తరపున అద్భుతాలు చేశాడు. బ్యాట్ బాల్ తోనూ మెరుపులు మెరిపించాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో యువరాజ్ సింగ్ సభ్యుడే. అప్పట్లో ఇంగ్లాండ్పై ఒకే ఓవర్లో యువి వరుసగా కొట్టిన 6 సిక్స్లను ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేదు. 2011 వన్డే వరల్డ్ కప్లోనూ యువరాజ్ కీలకంగా నిలిచాడు. వరల్డ్ ఛాంపియన్గా టీమిండియా నిలవడంలో తనదైన ముద్ర వేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా యువ క్రికెటర్లకు చిట్కాలు చెప్పడంలో ముందే ఉంటున్నాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పుడు టీమిండియాకు ప్రధాన ఆయుధంగా మారిన అభిషేక్ శర్మ సైతం యువరాజ్ సింగ్ శిష్యుడే. భారత్ వన్డే టెస్ట్ జట్ల కెప్టెన్ శుభ్మన్ సైతం యువరాజ్ సింగ్ శిష్యుడే. అయితే ఇప్పుడు ఈ శిష్యుల జాబితాలోకి యువ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా చేరాడు. టీ20 వరల్డ్ కప్కు ముందు బ్యాటింగ్లో బలహీనతల నుంచి బయటపడటంపై సంజు దృష్టి పెట్టాడు. టీమిండియా ఓపెనర్గా జోరు చూపించేందుకు ఏం చేయాలో యువి నుంచి తెలుసుకుంటున్నాడు. తాజాగా సంజు శాంసన్కు యువరాజ్ టిప్స్ ఇచ్చినట్టుగా ఉన్న కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సీన్లు చూశాక వరల్డ్ కప్లో ప్రత్యర్థులకు దబిడి అంటున్నారు ఫ్యాన్స్. నిజానికి ఆసియా కప్కు ముందు టీమిండియాకు ఓపెనర్గా సంజు శాంసన్ సేవలందించాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టుకు శుభారంభాలు అందించడంలో తనదైన ముద్ర వేశాడు. అయితే ఆసియా కప్ సమయంలో టీమిండియాలోకి శుభ్మన్ గిల్ రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సంజు శాంసన్ తన ఓపెనర్ స్లాట్ను త్యాగం చేయాల్సి వచ్చింది. మిడిల్ ఆర్డర్కు మారాల్సి వచ్చింది. ఓపెనర్గా రాణించినట్టు మిడిల్ ఆర్డర్లో సంజు శాంసన్ అద్భుతాలు చేయలేకపోయాడు. ఓ దశలో తుది జట్టులో చోటు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. దీంతో టీ20 వరల్డ్ కప్కు ఎంపికవడం కష్టమనే చర్చ జరిగింది. కానీ అదే సమయంలో శుభ్మన్ గిల్ విఫలమయ్యాడు. జట్టుకు భారమయ్యాడనే విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో సంజు శాంసన్ మళ్లీ సీన్లోకి వచ్చాడు. సౌత్ ఆఫ్రికాతో ఆఖరి టీ20లో మెరుపు బ్యాటింగ్ చేశాడు. టీ20 వరల్డ్ కప్కు ఎంపికయ్యాడు. అయితే సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు సంజు శాంసన్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్లో తన పవర్ చూపించాలనుకుంటున్నాడు. అందుకే మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ దగ్గర మెళకువలు నేర్చుకుంటున్నాడు. కాన్ఫిడెన్స్ను పెంచుకుంటున్నాడు. దీంతో కివీస్తో సిరీస్తో పాటు టీ20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.